సరే. నేను మీ పాస్టర్‌లని ఇంటర్వ్యూ చేశాను. సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. అందరిని ఇంటర్వ్యూ చేశాను. ఇగ ఎవ్వరిని అడిగినా గూడా మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని జెప్తున్నారు. దేవుడున్నాడా? ఖచ్చితంగా. 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 యాహ్! దేవుడున్నాడు అని ఎట్లా ఐడెంటిఫై జేయొచ్చు మనం? దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధమైంది. హ్మ్. భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మనం మనసు విడిచిపెట్టి, హ్మ్. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే, హ్మ్. దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి. హ్మ్. సో, అది ఏ మతం, ఏ కులం, ఏ జాతి అన్నది పక్కన పెడితే, హ్మ్. ఖచ్చితంగా దేవుడున్నాడు అని భయపడే వాళ్ళే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం 90% మంది ఉన్నారని నేను భావిస్తున్నా. దేవుడున్నాడని భయపడేవాళ్ళు. భయపడేవారు. అంటే దాన్ని అదునుగా జేసుకొని మీరిక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా? క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు. ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా 100% మేము ప్రయత్నం ఈ చేస్తున్నాము. పెంచాలని చేయడానికి, పెరగడం చేయడానికి అంటే పదాలు కొంచెం మార్చి అక్కడ కొంచెం చెప్పడానికి జస్ట్ చిన్న చిన్న ఏమంటారంటే దాన్ని ఒక మార్జిన్ ఉందక్కడ. చిన్న ఏ ఏ రేఖ ఏ ఉంది. ఏ రకంగా? ఏంటంటే పెంచటం అంటే ఏదో మనం డబ్బులిచ్చి లేకపోతే ఏదో వాళ్ళని ప్రలోభపెట్టి హ్మ్. ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అదేదో పెంచేసేయటం హ్మ్. లేకపోతే మత వ్యాప్తి చేసుకోవటం అవుతుంది. మరిప్పుడు మీరేం కానీ జేస్తున్నారు? అలా కాదిది. ఆ! ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి, హ్మ్. హృదయముతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం. టచ్ ఆహ్, జేయడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో అంటే ఐ హృదయాన్ని మీన్ టచ్ జేయడం? డబ్బులు లేకుండా, ఆ! లేకపోతే ప్రలోభాలు లేకుండా ఆ! వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి, మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీలోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. డబ్బులు లేకుండా ఓకే. ఐ అగ్రీ విత్ థాట్. యాహ్! బట్ ప్రలోభాలు లేకుండా గూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే ఆ! నిజమైన క్రైస్తవ్యం. మరి ప్రలోభాలతోనే గదా మీరందరిని మతంలో చేర్చుకునేది. అంటే ప్రలోభాలంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఇగ వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం. ఈ దేవుడిని నమ్మకపోతే నరకానికెళ్ళిపోతావు. అసలైన దేవుడు యేసు ప్రభువే. లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఇదంతా గూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళని మీ మతంలోకి లాక్కోవడమే గదా! అది ప్రలోభం అనరండి. ఆ! దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు. హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు. హ్మ్. నేనున్నాను ఒక క్రిస్టియన్‌ని. హ్మ్. సరే ఇప్పుడు నేను మీ స్టూడియోకొచ్చాను. హ్మ్. మీరేదో నా గొంతు మీద కత్తి పెట్టి, "పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా? లేకపోతే మీరు తెనాలి జారరు" హ్మ్. అన్నారనుకోండి. హ్మ్. సరే ఎందుకొచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. హ్మ్. కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళా హిందుత్వంలో ఉంటానా? హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో ఉండను. హ్మ్. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లోకి రండని ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు. హ్మ్. ఓకే అని చెప్పాను. హ్మ్. నేను ఇంటికెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళా హిందుత్వంలో ఉంటానా? హ్మ్. ఖచ్చితంగా ఉండను. హ్మ్. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో, భయపెట్టో, ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. హ్మ్. కనుకనే అంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్ధిల్లుతుంది. ఇప్పుడు సరే ప్రలోభాలంటే మీరన్నట్టు కత్తి పెట్టట్లేదు ఓకే. బట్ యాహ్! భయపెట్టట్లేదా జనాలని? భయపెడుతున్నారంటే అంటే యూ మీన్ నరకానికి పోతారంటే భయమే గదా! ఖచ్చితంగా. ఏ వ్యక్తి గూడా నరకానికి పోవాలని కోరుకోడు. కరెక్ట్. మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. 100%. మరి ఇంతకంటే ఇంకేం భయపెడతారు? అది సరిపోయింది గదా! 100%. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భయపెట్టడం అంటే ఇది ఏం భయం? ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత హ్మ్. నరకానికెళ్తావు అని చెప్తున్నావు. హ్మ్. అంతేగాని ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసేస్తారు, హ్మ్. పోలీసులు పట్టేసుకుంటారు, నీకు ఒక ఉరిశిక్ష పడతది, జైలుకెళ్తావు. హ్మ్. ఇది భౌతికంగా భయపెట్టడం అంటే. అంటే కనుక చనిపోయిన నువ్వు తర్వాత అయితే నీ ఆత్మకి ఇట్లా చనిపోయిన తర్వాత జరగొచ్చని భయపెట్టొచ్చా? ఖచ్చితంగా యాహ్! చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, హ్మ్. ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికెళతాడు. హ్మ్. అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. హ్మ్. దట్స్ ఆల్. దాన్నే ఇదెవరు మేము జెప్పారు? ప్రకటిస్తున్నాం. అసలు ఇదెవరు జెప్పారు? మా బైబిల్ చెప్పింది. బైబిల్‌లో ఎవరు చేర్చారు? బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. అది ఎవరు తయారు జేశారు? దీనికొకటి సృష్టికర్త అయితే యాహ్! ఉంటాడు గదా! ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు గూర్చినటువంటి వివరాలున్నాయి. హ్మ్. ఆయన పుట్టుకుంది. హ్మ్. ఆయన పెరిగినటువంటి విషయాలున్నాయి. హ్మ్. తర్వాత ఆయన బోధనలున్నాయి. హ్మ్. ఆయన సూచక క్రియలున్నాయి. ఆయన హ్మ్. మహత్కార్యాలున్నాయి. హ్మ్. శిలువ మరణం ఉంది. పునరుద్ధానం ఉంది. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ ఎళ్ళిపోయాడాయన. హ్మ్. అంటే ఇదంతా గూడా యేసు ప్రభు సృష్టించిందే బైబిల్ కూడా. యాహ్! యేసు బైబ్ ప్రభు వారి ద్వారానే మానవాళికి బైబిల్ అందింది హ్మ్. అని క్రైస్తవులు నమ్మి తీరాలి. ఓకే. నమ్మి తీరాలి. అదే వాస్తవం. యెస్. అదే వాస్తవం. యాహ్! అంటే ఈ బైబిల్‌లో ఉన్న ప్రతి మాటకు బాధ్యుడు గూడా యేసు ప్రభువే. బైబిల్‌లో ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే. దేవుడే, ఆ దేవుడు యేసు ప్రభువే. హ్మ్. అతనే, అంటే ఇక్కడ మీకు అతనే బాధ్యత వహించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. హ్మ్. పాత నిబంధన, క్రొత్త నిబంధన హ్మ్. అని 2గా బైబిల్ ఉంటది. హ్మ్. పాత నిబంధనలో తండ్రైన దేవుడుగా మనకు హ్మ్. కనబడతాడు. హ్మ్. ముఖ్యంగా ఇశ్రాయేలీయుల మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తాడు. హ్మ్. ఇశ్రాయేలీయులకు కొన్ని కండిషన్స్ పెడతాడు. హ్మ్. ఇశ్రాయేలీయుల కోసం మానవాళులు ఎప్పుడూ చూడనటువంటి అద్భుత కార్యాలు చేసి నడిపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో పాత నిబంధన ఉంటది. యేసు ప్రభువారు కొత్త నిబంధనలో పరిచయం అవుతాడు. హ్మ్. అయితే పాత నిబంధన పంటికి పన్ను,
దెబ్బకి దెబ్బ అంటది ఉమ్, ధర్మశాస్త్రం అంటాం మళ్ళా. ఉమ్, సో క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. ఉమ్, నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింస సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఉమ్, ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ, లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా గాంధీ గారు అనుసరించి ఉమ్. మన దేశానికి స్వాతంత్రం తేవటంలో ఆయన చాలా ప్రయాసపడ్డారు ఈ విషయంలో. ఇక సరే, ఈ గాంధీ గారు కూడా బైబులే చదివి పాటించిండు, స్వతంత్రం తెచ్చిండని మీరు ఇక చెప్తారు. ఇప్పుడు నేను ఏమనకపోతే మీరు అంతకు మించి కూడా చెప్తారు. బట్ నేను అడిగేది అంటే ఏంటంటే, నేను సత్యం అడిగేది చెప్పాలి కదా, సత్యం ఓకే. చెప్పాలి, మీరు నమ్మినా నమ్మకపోయినా. సత్యం అంటే గాంధీ గారు ఏమైనా చెప్పారా మీకు? అయ్యా గాంధీ గారు చదివాను. చెప్పారా? గాంధీ గారు పుస్తకాలు మేము చదివిన విషయాన్ని మీకు చెప్తున్నాను. మీకు ఆ, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ. మార్టిన్ అని. ఆ, ఆయన ఆఫ్రికన్ కి సంబంధించినటువంటి నల్ల జాతికి చెందినటువంటి వాడు. ఉమ్, ఆయన క్రిస్టియన్. ఆయన బైబిల్ పరిచయం చేశాడు గాంధీ గారికి. ఉమ్, గాంధీ గారు ఈ వాక్కులను చదివారు. ఉమ్. అందుకనే ఒక చెంప కొడితే మరొక చెంప చూపిద్దాం, వీళ్ళ మీద మనం తిరుగుబాటు ఈ చేయొద్దని మాట మనకి- గాంధీ గారు యాక్సెప్ట్ చేశారా? నేను Yes. బైబుల్ నుంచే తీసుకున్నానని గాంధీ గారు ఎక్కడైనా స్టేట్మెంట్ పాస్ చేశారా? బైబిల్ నేను చదువుతానని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఉమ్, అది సో కనుక ఈ సిద్ధాంతం అనేటువంటిది బైబిల్లో ఉంది కనుక తర్వాత ఆయన అనుసరిస్తున్నాడంటే మనకు అదే మూలం. ఓకే సార్, నేను అడిగిన దానికి చెప్పండి. నాకు అసలు దానికి సమాధానం Yeah. దొరకలేదు. మీరు కొత్త నిబంధన పాత నిబంధన అని చెప్పారు కదా. యా ఈ క్రొత్త నిబంధన రెండింటికి- క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సువార్తలు, ఆయన ప్రేమతత్వం, ఈ ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ కొట్టించుకుంటే తప్పు లేదు అనే తత్వం మనకు కనబడుతుంది. అది నేనేం అడుగుతున్నాను, కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని సృష్టించింది యేసు ప్రభువేనా? క్రొత్త నిబంధన పాత నిబంధన దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు యేసు ప్రభు, యేసు ప్రభు ఇప్పుడు రెండింటిని ఇప్పుడు యేసు సృష్టించాడు. ప్రభుగానే మేము ఆయన కొలుస్తున్నాం. ఓకే, ఆయన్నే సృష్టించాడు. అంటే ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ రకంగానైనా సరే యేసు ప్రభు Total గా, సృష్టించాడు యా, ఈ రెండింటిని. Yeah. ఎండ్ అయితే అదే ఆన్సర్ అదే కదా. సరే. సరే, కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది, ఉమ్, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది. అంటే అది నీడ లాంటిది, ఇది నిజం లాంటిది. ఉమ్, సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధనలో కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఉమ్, ఖచ్చితంగా పాటించి తిరగకపోతే మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు. ఉమ్, యేసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు, ఉమ్, నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను, ఉమ్, ప్రేమగా జీవించండి, ఉమ్, అందరికీ వర్తించేలాగా ఈయన జీవించాడు. ఉమ్, కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుని దూషించే 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, ఆ ఆజ్ఞలు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు ఉమ్, వాళ్ళకి మాత్రమే. ఉమ్, కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచమంతా పంచిపెట్టాడు. ఉమ్, మీరు నన్ను ప్రేమించండి చాలు, ఉమ్, నేను పాపిని నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, ఉమ్, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఉమ్, ఇది ఉచితం, సాల్వేషన్ ఇస్ ఫ్రీ. ఉమ్, కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం. ఉమ్, దేశం, మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటది. ఉమ్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ నిబంధనలో ఏమున్నది? పాత నిబంధనలో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతారు. కొత్త నిబంధనలో ఏమున్నది? యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకానికి పోతారు, పాపినని అంగీకరించండి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లేదమ్మా. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి. రెండింటిని బేస్ చేసుకొని, టోటల్ గా మేము Total చెప్పేది గా అదే. రెండింటిని బేస్ చేసుకొని ఒకటే మాట చెప్తున్నారు, యేసు ప్రభువుని Yeah. నమ్మాలి. నమ్మకపోతే యేసు ప్రభు నమ్ముకోకపోతే నిత్య నరకం తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది. ఉమ్, ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు కనుక అదే మేము ప్రకటిస్తున్నాం. బైబిల్ చెప్పింది అసలు నిజమేనని ఎందుకు బిలీవ్ చేయాలి బైబిల్ జీవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. యా అంటే అని మీరే బైబిల్ చెప్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, చరిత్ర మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఉమ్, ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత? చూడలేదు. లేదు. ఉమ్, హోలీ బైబిల్ అని ఉంది. ఉమ్, బట్ అయితే అది పెద్ద విషయం ఏం కాదు. అది ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం పుస్తకం రాసి, ఉమ్, అది పెద్ద విషయం కాదు. మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి? ఉమ్, ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు. ఉమ్, త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు నేనే చేశాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఉమ్. బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది. ఓకే, దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి. ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు. అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు, మనిషికి సింబాలిక్గా. ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు, కర్మ, తను కర్మలు చేసి చేసి ముసలి చేతిలో చిక్కాడు. అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు. తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు. అప్పుడు భగవంతుని పిలిచాడు. భగవంతుడు వచ్చి చక్రంతో అతని ఖండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుని ఉద్ధరించాడు. అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి
మొసలని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే, ఓకే. నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. కానీ అది సాధ్యం కాదు, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, భగవంతుడు నన్ను శరణు పొందాలి, శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు. అది హిందుత్వం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు, ఏమి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏమి కోరుకోకుండా, తాను మంచి చేసుకుంటూ పోయి 10 మంది కడుపు నుండి 10 మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసుప్రభువును మొక్కుతూ ఉన్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు. ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా? ఇప్పుడు మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేశాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిస్వార్థమైన బుద్ధితోనే నిస్వార్థమైన బుద్ధితో అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు, మొక్కలేదు, కొలవలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు దేవుని మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంతా చేస్తే ఇప్పుడు ఆ యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే. యేసు రూపంలో కూడా శ్రీకృష్ణుడే. అంటే అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తుంటే గనక అతన్ని యేసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీత ఆయనే చెప్పాడు. యేసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే. యేసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇది. యేసు రూపంలో అంటున్నా, యేసు రూపంలో అదే శ్రీకృష్ణుడు అంటున్నాను. అదే యేసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి. మీ చిన్నప్పుడు కథ చదువుకునే ఉంటారు కదా, ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ అంటే రాజు 2 ముక్కలు చేసేయమంటాడు. సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది. మారు తల్లి ఏమో చంపేయండి, 2 ముక్కలు చేసేయండి. అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు, వీడు నాకు దక్కినా దక్కకపోయినా, అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు, వాడు క్షేమంగా ఉంటే చాలు, వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు. మారు తల్లి ఏమనుకుంటుంది, నన్ను నమ్మకపోతే నేసేస్తానంటాడు, నా మతంలో రాకపోతే 2 ముక్కలు చేస్తానంటాడు. అంటే ఆడు కన్న తండ్రి కాదాడు, మాతృహృదయం లేదు వాడికి. నీకు అర్థమైందా? ఈ విషయాలు బాగానే ఉన్నాయి. మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు, ఈశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు, రాముడు, ఇట్లా దుర్గమ్మ, రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టాదేవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా. ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా? మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా? పరమాత్మ యొక్క అవతారాలు, పరమాత్మ యొక్క అవతారాలు. ఎట్ ఏ టైము ఎప్పుడు కూడా 2 అంటే 2 దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ? ఉన్నారు. పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తగలుగుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒకరికొకరు ఎదురుగా మాట్లాడు. ఒక పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తుతుంది. పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు. సర్వశక్తిమంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు 2 రూపాలతో ఉండగలడు, నిరాకారుడిగా ఉండగలడు, సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా. ఇప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందిని వివాహం ఆడాడు అంటారు. ఎలా 16,000 మందిని వివాహం ఆడాడు? ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు, 16,000 రూపాలు ధరించి 16,000 మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. సర్వశక్తిమంతుడు కదా. ఓకే. కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు. ఓకే. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు. అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు, పవర్లు అని, అంతేనా? ఉంటాయి శక్తులు, ఎందుకుండవు? అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకుందాం, ఈశ్వరుణ్ణి. చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి 3 కళ్ళు, 3వ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది, ఈ రకంగా అంటుంటారు. మరి ఇవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం, అది ప్రమాణం. ఏది చెప్పినా అది నిజం. ఈశ్వరుడికి 3 కళ్ళు అనేది నిజమేనా? అయి ఉండొచ్చు. శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే. ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మి తీరుతాను. నాకు శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో, అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు. అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను. ఓకే. ఇప్పుడు శాస్త్రంలో తలరాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా? బుద్ధి కర్మానుసారే అని అంటారు. అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు, ఒక మనిషి ఎట్లా బ్రతకాలో ఎట్లా మెలగాలో
పిన్ టు పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్ని కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు. నిజంగా అట్లా రాత రాస్తారా? ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చోడు ఆయన. ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా? ఉన్నది. నాకు ఒక అకౌంట్ ఉంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మార్క్ జోకర్బర్గ్ ఒక టీం అనుకుందాం. మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో, లేదా నేను పెట్టిన పర్టికులర్ ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి, లేదా నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే అలా డీయాక్టివేట్, లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి. ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా. మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి, ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా? చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్లో కోటాను కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి. దేవుడు కూడా మానవ అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సిస్టంలో ఈ కోటాను కోట్ల జీవరాశులు అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే, జంతువులకు, చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి. అంతే కదా. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు, ఏనుగు, సర్పము ఇవి కూడా ముక్తిని పొందాయని ఉంది. ఒక మనిషి మాత్రమే అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు. ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించాడు, మొత్తం అనుభవించమన్నాడు, అన్నిటిని చంపుకు తినమన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు. ఇట్లా చెప్పాలా హిందుత్వం. నువ్వు బ్రతుకు, మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు. అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది. హిందుత్వం ఎందుకు బాగుండాలని అంటే, ప్రళయం ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి. లేకపోతే పాషాణ మాత్రం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.